గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మనం ఈ వీడియోలో సెమీ ఆటోమేటిక్ అంటే డే 2లో చాప్టర్ 1లో మనం సెమీ ఆటోమేటిక్ గురించి విత్ ప్రాక్టికల్స్తో నేర్చుకుందామండి. ఎందుకంటే లిల్లీపుట్లో దాదాపు మనం డే 1లో చూసాం. ఇక్కడ ఏంటంటే మనం ఇక్కడ నుంచి ప్రాక్టికల్స్ అంటే టైమర్ని ఎలా చెక్ చేయాలి అనేది ఇప్పుడు మన చాప్టర్ 1లో తెలుసుకుందాం. సెమీ ఆటోమేటిక్లో టైమరు, మోటార్, మెయిన్స్ కార్డ్ ఇవన్నీ లిల్లీపుట్లో చెప్పుకున్నాయనండి. సేమ్ అదే మనం ఇక్కడ ప్రాక్టికల్స్తో నేర్చుకుంటాం అన్నమాట. మనం ఫస్ట్ ఇదిగోండి ఇక్కడ టైమర్ 7 వైర్స్ టైమర్ తీసుకున్నాము. తర్వాత మనం ఇక్కడ ఇలా 3 హోల్డర్స్ తీసుకున్నాం. హోల్డర్స్ తీసుకుని మనం దీంట్లో ఇదిగోండి ఇప్పుడు ఈ మధ్యలో ఉన్నది బజర్ అనుకుందాం. బజర్, ఇది బజర్ అనుకుందాం అండి. ఇది మామూలుగా మోటార్ లెఫ్ట్, ఇది మోటార్ రైట్. ఇప్పుడు సేమ్ ఇది ఈ రెండు కూడా మోటార్ లెఫ్ట్ అండ్ రైట్ అండి. ఇదేమో బజర్ కనెక్షన్ ఇచ్చుకున్నాం. ఇదిగోండి టైమర్. మనం ఇప్పుడు దీన్ని మనం ప్రాక్టికల్స్ అంటే మన టైమర్ని ఎలా చెక్ చేసుకోవాలి అనేది మనం ఇప్పుడు ఇక్కడ నేర్చుకుందామండి. మనం ప్రస్తుతానికి టైమర్ ప్రాక్టీస్ అనమాట. టైమర్ ప్రాక్టీస్. ఈ టైమర్ ప్రాక్టీస్లో మనం ఫస్ట్ టైమర్ ఉన్న 7 వైర్స్ తీసుకుందామండి. అవి ఎలా పనిచేస్తాయి అనేది ముందు ఇక్కడ చూద్దాం. చూసి అప్పుడు మనం ప్రాక్టీస్ చేద్దాం. ఇదిగోండి టైమరు. దీంట్లో మనకు ఇప్పుడు ఇక్కడ ఒక 3 వైర్స్ ఉన్నాయి. 3 వైర్స్. తర్వాత మనకి ఇక్కడ ఒక 4 వైర్స్ ఉన్నాయి. 4 వైర్స్. ఉన్నాయి. ఇందులో మనకి మనం ఈ వైర్లో అసలు ఫస్ట్ ఫేస్ అనేది ముందు తెలుసుకోవాలండి. మామూలుగా ఎక్కువగా ఉండే వాటిలో వైట్ అంటే వైట్ వైర్ ఫేస్ ఉంటుంది. అంటే ఇదిగోండి ఇక్కడ 2 వైట్ వైర్లు వచ్చాయి కదా మనకి. ఇదిగోండి 2 వైట్ వైర్లు వచ్చాయి. ఈ 2 వైట్ వైర్లో మనం ఈ లాంగ్ ఇది వీటిలో ఏదో ఒకటి ఫేస్ అనుకున్నాం ఫస్ట్. సరే, ఫస్ట్ ఏంటంటే మనం ఇప్పుడు ఈ వైర్ని ఇలా రాసుకున్నాం 1 2 3 అని. ఈ 3లో ఈ వైర్ ఫస్ట్ వైర్ ఫేస్ అండి. ఈ ఫేస్ అనుకున్నాం కదా, బార్ వైర్ ఉందని చెప్పి ఫేస్ అనుకున్నాం. ఇప్పుడు ఈ సెక్షన్లో ఏంటంటే మనకి ఇదిగోండి ఇక్కడ 4 వైర్లు వచ్చాయి కదా. ఈ 4 వైర్లో ఈ బార్ వైర్లు ఇదిగోండి ఇక్కడ ఎల్లో బ్లాక్. ఈ 2 వైర్లు లెఫ్ట్ రైట్ అనుకుందాం అండి. ఈ 2 వైర్లు మనం లెఫ్ట్ రైట్, మోటార్ లెఫ్ట్ రైట్ అనుకున్నాం. తర్వాత మిగిలింది 2 వైర్లు ఉన్నాయి. ఈ 2 వైర్లు ఇది ఈ వైరు ఈ 2 వైర్లు ఉన్నాయి కదా. ఈ 2 వైర్లు మనం నార్మల్ వాష్, హెవీ వాష్, నార్మల్ వాష్, హెవీ వాష్ 2 వాష్లు అనుకున్నాం. తర్వాత మనకి ఇక్కడ ఈ వైరు ఇది బజర్ వైర్, మనకి ఇక్కడ ఇంకో వైర్ మిగిలింది. ఈ 2 వైట్ వైర్లే కాబట్టి ఈ 2 వైట్ ఇచ్చాడు కాబట్టి అంటే ఈ 2 వైర్లు కామన్ అనమాట. అంటే దీనికి ఫేస్ ఇచ్చామనుకోండి, ఈ వైర్కి ఫేస్ ఇస్తే ఈ వైర్కి ఫేస్ రిటర్న్ వస్తుంది. ఈ రిటర్న్ మనం సెలెక్టర్కి ఇచ్చుకుంటాం. సెలెక్టర్కి అది ఎందుకు ఏంటనేది నేను చెప్తానండి. ఇప్పుడు ఇది మనం మొత్తం టైమర్ డయాగ్రామ్ అనమాట. ఈ టైమర్ డయాగ్రామ్లో ఫస్ట్ మనం మెయిన్స్ కార్డ్ తీసుకున్నాం. ఇది అర్థ. ఈ మెయిన్స్ కార్డులో మనకి ఫేస్, నోట్ ఇలా మనం తీసుకున్నాం. మెయిన్స్ కార్డ్ తీసుకున్నాం. ఫేస్, న్యూట్రల్, ఎర్త్ ఏమో గ్రౌండ్కి వెళ్ళిపోద్ది. మనకి న్యూట్రల్ వచ్చేసి మోటార్కి బజర్కి న్యూట్రల్ వెళ్ళిపోద్ది ముందు. టైమర్కి అయితే వెళ్ళదండి. టైమర్ ఫేస్ మీద పనిచేస్తుంది. మనం ఇప్పుడు ఇక్కడ ఫేస్ న్యూట్రల్ తీసుకున్నాం. ఇప్పుడు మోటార్కి మనం ఏమనుకున్నాం, బజర్. ఇదిగోండి ఇక్కడ ఒక బజర్ అనుకోండి. ఈ బజర్కి 2 పోల్స్ వస్తాయి. ఇది బజర్.
బజర్ 2 పోల్స్ వచ్చాయి బజర్కి. ఈ 2 పోల్లో ఇదిగోండి ఇక్కడ బజర్ వైర్ ఉంది కదా, ఈ వైర్ తీసుకొచ్చి మనం దీనికి కనెక్ట్ చేస్తాం బజర్ పాయింట్కి. టైమర్ నుంచి బజర్ పాయింట్కి కనెక్ట్ చేస్తాం. ఇప్పుడు దీని ప్రకారం మనం న్యూట్రల్ ఇవ్వాలి. అంటే మనం ఈ బజర్ పని చేయాలని న్యూట్రల్ ఇవ్వాలి. టైమర్ ద్వారా బజర్ పని చేయడానికి ఇక్కడ పోల్కి ఇచ్చేసాం. ఇదిగోండి న్యూట్రల్ వచ్చేసి ఫస్ట్ ఈ పోల్కి ఇస్తాం. తర్వాత నెక్స్ట్ ఉన్నదండి మనకి మోటార్. ఈ మోటార్లో 3 వైర్లు వచ్చినాయి అనుకున్నాం. ఈ 3 వైర్లో మనం ఇక్కడ నుంచి లూప్, మనం ఇక్కడ లూప్ తీసుకుంటున్నాం. ఇది లూప్ అనమాట. ఈ లూప్ నుంచి మనం దీంట్లో మోటార్కి న్యూట్రల్ ఇచ్చేసాం. ఇక్కడ న్యూట్రల్ ఇచ్చాం, మోటార్ న్యూట్రల్ ఇచ్చేసాం. పోతే ఇక్కడ మోటార్ వైర్లు లెఫ్ట్ రైట్ ఉన్నాయి. ఇది లెఫ్ట్, ఇది రైట్. ఈ లెఫ్ట్ రైట్ కూడా మనం ఏం చేసాం, ఇదిగోండి రైట్ ఉంది కదా, ఇది తీసుకెళ్ళి మోటార్ వైర్కి ఇచ్చేసాం. ఈ లెఫ్ట్ ఉంది కదా, ఈ లెఫ్ట్ కూడా మనం ఏం చేస్తున్నాం, తీసుకొచ్చి దీనికి ఇచ్చాం. మోటార్ లెఫ్ట్ రైట్కి ఇచ్చేసాం కనెక్షన్. పోతే ఇదిగోండి ఇక్కడ మెయిన్స్ కార్డులో ఈ ఫేస్ ఉంది కదా, ఈ ఫేస్ దీనికి ఇచ్చేసాం. దానికి ఇచ్చేసాం. ఆ తర్వాత మనకి సెలెక్టర్ స్విచ్, అంటే ఇదిగోండి ఇక్కడ వైర్ మిగిలింది. తర్వాత మనకి ఇక్కడ ఉన్న 2 వైర్లు మిగిలింది. ఈ 2 వైర్లు మిగిలితే ఇదిగోండి ఇక్కడ ఒక సెలెక్టర్ స్విచ్ ఉందాము. సెలెక్టర్ స్విచ్ ఒకటి ఉంటుంది. సెలెక్టర్ స్విచ్. ఈ సెలెక్టర్ స్విచ్ ఏం చేస్తుందంటే, ఒకటి నార్మల్ వాష్, హెవీ వాష్, స్పిన్కి సప్లై పంపించడానికి ఒకటి, మొత్తం 3 పాయింట్లు ఉంటాయి. ఇది నార్మల్ వాష్, ఇది హెవీ, ఇది స్పిన్. ఈ స్పిన్లో పెడితే అప్పుడు స్పిన్ అవుద్ది అనమాట. అంటే స్పిన్ మోటరు, స్పిన్ టైమరు, ఇదంతా వేరే సెక్షన్లో మనం నేర్చుకున్నాం అండి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనం ఇక్కడ వరకు నేర్చుకున్నాం. ఇప్పుడు దీంట్లో ఏంటంటే ఇదిగోండి ఇలా 1, 2, 3 పోల్స్ ఉంటాయి. 1, 2, 3 పోల్స్ ఉంటాయి. మనకి స్పిన్కి వెళ్ళడానికి ఒక పోల్ ఉంటుంది. ఇది స్పిన్. మనం ఇక్కడ 1, 2, 3 ఈ 3 పోల్స్ గురించి మనం తెలుసుకుందాం. ఈ స్పిన్కి వెళ్ళే దాని గురించి తర్వాత తెలుసుకుందాం. ఇప్పుడు ఇక్కడ 1 ఉంది కదండి, ఈ 1కి ఇదిగోండి ఈ విడిగా ఉన్న వైరు ఇచ్చుకుందాం. ఎందుకు అంటే ఈ ఫేస్ లోపలికి వెళ్ళింది, ఈ ఫేస్ దీని నుంచి రిటర్న్ వస్తుంది. ఈ రిటర్న్ ఇక్కడ ఇచ్చుకుందాం. ఎందుకు ఇచ్చుకోవాలి అనేది మనం చూద్దాం, ఇక్కడే ఎందుకు ఇవ్వాలి అని. తర్వాత మిగిలింది ఏంటంటే ఇదిగోండి నార్మల్ వాష్, హెవీ వాష్ అనుకున్నాం కదా, ఇక్కడ 2 మిగిలినాయి కదా. ఈ వైర్ని మనం ఇదిగోండి ఇలా తీసుకొచ్చి మనం ఇక్కడ హెవీ వాష్, ఇక్కడ నార్మల్ వాష్, తర్వాత హెవీ వాష్. ఇలా మనం మొత్తం అన్ని వైర్లు కూడా మనం ఇలా కనెక్ట్ చేస్తాం. సేమ్ ఇప్పుడు ఇదే పద్ధతిలో మనం ఇక్కడ వైరింగ్ ఎలా కనెక్ట్ చేసామో అదే పద్ధతిలో ఇక్కడ కనెక్ట్ చేసుకుందాం అండి. అంటే ఈ రెండు కూడా మోటార్, ఇది బజర్ది, ఇది టైమర్. ఇక్కడ ఇదిగోండి మోటారు లెఫ్ట్ రైట్, బజర్ ఇది, తర్వాత మనకి టైమర్ ఇది. సెలెక్టర్ పెట్టలేదు, సెలెక్టర్ తర్వాత పెట్టుకుందాం. మనకు ఇప్పుడు ఇక్కడ సెలెక్టర్ కనెక్షన్ ఎలా ఇవ్వాలి అనేది ఇక్కడ మీకు అర్థమైపోద్దండి. ప్రస్తుతం ఇప్పుడు ఇది మనకి డయాగ్రామ్ అండి. ఈ డయాగ్రామ్ ప్రకారం ఫస్ట్ మనం దీంట్లో కనెక్షన్ ఇచ్చుకుందాం. ఇచ్చుకుంటే ఇవ్వండి మనకి ఇది టైమర్ వైపు వచ్చి ఇవి ఇవ్వండి మనకి లెఫ్ట్ రైట్ అండి. ఈ మొత్తం మూడు హోల్డర్లు వైర్లు అనమాట. ఈ వైర్లో ఈ రెడ్ అనేవి మనం ఈ రెడ్ వైర్లు అన్నీ కూడా టైమర్కి ఇచ్చుకుందాం. ఈ బ్లూ వైర్లు ఇవన్నీ కూడా న్యూట్రల్కి ఇచ్చేద్దాం. అంటే
ఇప్పుడు ఇదిగోండి మనం ఇక్కడ అనుకున్నాం కదా బజర్ న్యూట్రల్, ఇదిగోండి ఇది బజర్ న్యూట్రల్, తర్వాత బజర్ న్యూట్రల్ ఇచ్చాం, తర్వాత మోటార్ న్యూట్రల్. ఇక్కడ మనం బల్బులు వేసుకున్నాం కాబట్టి 2 న్యూట్రల్ వచ్చాయి. మామూలుగా మోటార్కి అయితే మనం ఒక్కటే ఉంటుంది. ఇవ్వండి మోటార్వి బజర్ ఇవి ఈ 3 కలిపేసా. ఈ కలిపేసి దీనికి ఏం చేస్తామంటే మెయిన్స్ కార్డ్ ఇవ్వాలి కదా, మెయిన్స్ కార్డ్ ఇచ్చుకోవాలి. ఇది కూడా మెయిన్స్ కార్డ్. ఈ మెయిన్స్ కార్డులో మనకి ఇది న్యూట్రల్ బ్లాక్ వైర్, ఇది న్యూట్రల్ వైర్, ఇది న్యూట్రల్ వైర్. దీనికి ఇచ్చేసి ఇక్కడ న్యూట్రల్ ఇస్తామండి. మనం దేనికి న్యూట్రల్ ఇవ్వక్కర్లేదు కాబట్టి దీన్ని టేప్ వేసేసుకున్నాం. మనం ఇక్కడ కంప్లీట్ మెయిన్స్ కార్డ్తో సహా న్యూట్రల్ ఇచ్చేసామండి. మెయిన్స్ కార్డ్తో సహా న్యూట్రల్ ఇచ్చేసాం. పోతే ఇంకా మనకి బజర్ వైరు ఏమనుకున్నాం, ఇక్కడ బజర్ వైరు ఇదిగోండి ఈ వైర్కి ఇచ్చుకోవాలనుకున్నాం. ఇది బజర్ వైర్, ఇది బజర్ వైర్ అన్నమాట. బజర్ వైర్ ఇచ్చాం. బజర్ వైర్ ఇచ్చేసిన తర్వాత మనకి మోటార్ లెఫ్ట్ రైట్ ఇవి ఎల్లో బ్లాక్. ఇదిగోండి ఇది మోటార్ రైట్, ఇదేమో మోటార్ లెఫ్ట్. తర్వాత మనకు ఉన్నది ఈ వైట్ వైర్, అంటే వైట్ వైర్ ఫేస్ వైర్ అనమాట. ఫేస్ వైర్ ఇస్తాం. పోతే మనకు మిగిలిన ఏంటంటే ఇదిగోండి ఇక్కడ ఈ వైట్ వైర్, మనకి ఈ 3 వైర్లు మిగిలినాయి. అంటే ఈ 3 వైర్లు దేనివి, మనం ఇక్కడ సెలెక్టర్కి ఇచ్చే ఈ మెయిన్ సప్లై వైరు, 2 వాష్లు, నార్మల్ వాష్, హెవీ వాష్, ఇవి ఈ 3 వైర్లు మనకు మిగిలినాయి అన్నమాట. ఈ 3 వైర్లు మనకు మిగిలినాయి. ఈ 3 వైర్లో మనకి ఇప్పుడు మనం ప్లగ్ పెట్టి ఆన్ చేద్దాం. ఇదిగోండి పవర్ ఇస్తున్నాను. ప్లగ్ పెట్టి ఆన్ చేశా. ఇప్పుడు పవర్ అయితే ఆన్ చేశాను. మనకు ఇప్పుడు టైమర్ తిప్పితే మనకు రన్ అవుతుందా? టైమర్ తిప్పితే మామూలుగా ఇప్పుడు మనం పని చేస్తుందా చూద్దాం. ఇవ్వండి టైమర్ తిప్పితే మనకి టైమర్ అయితే రన్ అవుతుంది, కానీ ఏమి అసలు మనకి ఏది టైమర్ రన్ అవుతుంది కానీ అసలు మనకి ఏమి వర్క్ అయితే అవ్వట్లేదు. ఎందుకంటే మోటార్ లెఫ్ట్ రైట్ వాష్ అవ్వట్లేదు. అందుకని ఇక్కడ మనం ఏం చేయాలి, ఇది ఇప్పుడు అన్ని కనెక్షన్లు ఇచ్చాం ఇలా, అయినా కానీ ఏమి వర్క్ అవ్వట్లేదు. వర్క్ అవ్వకపోతే మనం ఏం చేస్తాం, మీటర్ పట్టుకుని మనం సప్లై చూస్తాం. ఇక్కడ మీటర్ పట్టుకుని ఇదేంటి వర్క్ అవ్వట్లేదు అని చెప్పి, ఎక్కడ ప్రాబ్లం ఉందా అని చెప్పి మనం ఏం చేస్తామంటే మీటర్ పట్టుకుని సప్లై చూస్తాం. సప్లై న్యూట్రల్లో ఫేసు చెక్ చేయాలి. న్యూట్రల్లో ఫేస్ వస్తుందా లేదా అనేది పోనీ సరే టెస్ట్తో చూసామంటే ఇక ఫేస్ వచ్చేస్తుంది. అంటే దాదాపు మనం మీటర్తో చెక్ చేసుకోవాలి. ఇక్కడ టేప్ వేసాం కాబట్టి మనం చెక్ చేయట్లేదు, ఊరినే టెస్ట్తో చూసిన ఫేస్ అంతా బాగానే ఉంది. అయితే ఇప్పుడు మనకైతే టైమర్ రన్ అవుతుంది, కానీ ఇదేమి లెఫ్ట్ రైట్ పని చేయట్లేదు. ఇప్పుడు పని చేయట్లేదు కాబట్టి మనం ఏం చేయాలి అంటే, దీంట్లో మనం చేయాల్సిన ముఖ్యమైన పని చేయలేదన్నమాట. ఏం చేయాల, ఈ ఇన్పుట్ ఫేస్ సప్లై అయితే ఇచ్చేసాం, మరి అవుట్పుట్ ఉంది కదా, ఈ అవుట్పుట్ ఏదో వాష్ దీనికి చెప్పాలి కదా. మనం నార్మల్ వాష్, హెవీ వాష్ ఏదో ఒకటి అవ్వమని చెప్పాలి కదా. ఇది మనం చెప్పట్లా. అంటే ఏంటి, ఈ వైరు అక్కడ సెలెక్టర్ స్విచ్లో కలుస్తుంది అనమాట. అంటే ఏంటి, ఈ వైర్ కలిసి ఈ వైట్ వైర్ దీనికి కలిసినప్పుడు ఏమో నార్మల్ వాష్, ఈ వైర్ కలిసినప్పుడు హెవీ వాష్ అవుతాయి అనమాట. ఇప్పుడు నార్మల్ వాష్లో ఇచ్చాను. నార్మల్ వాష్లో ఇచ్చి నేను పవర్ ఇచ్చాను అనమాట. పవర్ సప్లై ఇస్తే ఇప్పుడు మనకి వర్క్ అవుతుంది. మనకి ఏంటంటే ఇప్పుడు రైట్ వచ్చింది, తర్వాత లెఫ్ట్ కూడా లెఫ్ట్ వచ్చింది. అంటే లెఫ్ట్ తిరుగుతుంది, రైట్ తిరుగుతుంది. ఇప్పుడు ఇలా
లెఫ్ట్కి రైట్కి అలా వాష్ అయ్యి మనకి చివర్లో మనకి బజర్ అనేది ఆ మధ్యలో ఉన్న బజర్ మనకి ఎలగాలన్నమాట. ఇప్పుడు మనం ఒక సెక్షన్లో ఇదిగోండి, ఈ సెక్షన్లో నార్మల్ వాష్కి ఈ వైర్ కనెక్ట్ చేస్తే మనకు నార్మల్ వాష్ అవుతుంది. ఇప్పుడు ఇదే వైర్ని మనం హెవీకి కనెక్ట్ చేస్తే మనకు హెవీ అవుతుంది అనమాట. ఇదే వైర్ని మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఈ వైర్ని తీసేసి హెవీ వాష్ అంటే దీన్ని కనెక్ట్ చేసామనుకోండి, హెవీ వాష్ అవుతుంది దీన్ని కనెక్ట్ చేస్తే. ఇప్పుడు ఈ వైర్ని మనం సెలెక్టర్ స్విచ్ కనెక్షన్ సెలెక్టర్ లేదనుకోండి, సెలెక్టర్ లేకపోయినా ఇలా ఇచ్చేసుకోవచ్చు అనమాట. మనం ఏదో ఒక వాష్కి సెలెక్టర్ లేదు అంటే సెలెక్టర్ లేకపోయినా మనం ఆ వాష్కు ఈ వాష్కు ఇచ్చేసి వాళ్ళకి రన్ చేయొచ్చు. ఒకవేళ సెలెక్టర్ పోయింది అనుకోండి, అప్పుడు ఏమైంది, ఒక వైర్ డమ్మీ చేసి మనం నార్మల్ వాష్ హెవీ వాష్ ఏదో ఒకటి కనెక్షన్ ఇచ్చేసుకుంటే వాళ్ళకైతే వర్క్ అయిపోయింది అనమాట. అలా అది పోయినప్పుడు ఇలా చేయొచ్చు. దీన్నే లిల్లీ పుట్ చేయాలనుకోండి, ఇలా ఏదో వైరు నార్మల్ వాష్ కనెక్ట్ చేసేసి హెవీ వైరు మనం డమ్మీ అని చెప్పుకున్నాం కదా మొన్న అందుకితం వీడియోలో, డమ్మీ అనుకున్నది ఇదే అనమాట. డమ్మీ మనం ఒక వైర్ వదిలేయాలనుకున్నాం కదండి, ఆ వైరు ఈ వైర్ అనమాట. ఈ వైర్ వదిలేసాం, అది బజర్కి ఇచ్చాము, పవర్ సప్లై ఇచ్చాము, లెఫ్ట్ రైట్ కనెక్షన్ ఇచ్చేసాం. అది మనం ఒక వైరు డమ్మీ అనుకున్నాం కదా. ఇది మామూలుగా ఇప్పుడు సెమీ ఆటోమేటిక్లో అయితే కనుక, సెమీలో మనకి ఇక దీన్ని బట్టి మీరు వైరింగ్ నేర్చుకుంటే ఆ వైరింగ్ ద్వారా మీరు ఈ టైమర్కి పోయిందా బాగుందా అనేది మీరు ఈజీగా కనుక్కోగలరండి. ఇప్పుడు మనకి ఇలా లెఫ్ట్ రైట్ వాష్ అయ్యి చివరికి మనకి బజర్ మోగాలి కదా, ఆ మోగేదానికి మిడిల్లో మనం మిడిల్ కనెక్షన్ మిడిల్ బల్బ్ ఇచ్చాం కదా, మనకి చివరిలో ఏంటంటే ఒక 30 సెకండ్స్ ఆ బల్బు అంటే బజర్కి సప్లై వచ్చి ఆగిపోద్ది అనమాట. ఇదండి టోటల్ మన సెమీ ఆటోమేటిక్లో మొత్తం వైరింగ్ డయాగ్రామ్ కానీ మన ప్రాక్టీస్ కానీ ఇది మనకి. తర్వాత నెక్స్ట్ దీని తర్వాత మనం మోటార్కి ఎలా కనెక్షన్ ఇచ్చి మోటార్ చెక్ చేసుకోవాలనేది అది కూడా ప్రాక్టీస్ చేద్దాం, ప్రాక్టికల్గా చేద్దాము. ఆ తర్వాత నెక్స్ట్ మనం సెలెక్టర్ స్విచ్కి ఇప్పుడు ఇక్కడ వైరింగ్ చేసుకున్నాం కదా, సేమ్ మనకి స్పిన్కి ఎలా వెళ్ళిద్ది అనేది, స్పిన్కి వెళ్ళడం, స్పిన్ మోటరు, స్పిన్ టైమరు, అదంతా కూడా మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. డే 2లో మనకి ఎక్కువ ఇది ఉండదు, ఎందుకంటే మనం ఆల్రెడీ లిల్లీపుట్లోనే పూర్తిగా నేర్చేసుకున్నాం కాబట్టి ఇక ఇక్కడ జస్ట్ ప్రాక్టీస్ అండి. ఓన్లీ మనం అది ఎలా, ఇదిగోండి ఇప్పుడు మనకి చివరికి వచ్చింది కదా, మనకి ఇప్పుడు బజర్ లైట్ వెలిగింది చూసారా, ఈ బజర్ వెలిగిన తర్వాత మనకి 30 సెకండ్స్ అయిపోగానే అది క్లోజ్ అయిపోయి ఎండ్ అయిపోయింది అనమాట మనకి. అది ఇంతటితో టోటల్ మనకి ప్రోగ్రామ్ కంప్లీట్ అయిపోయింది. తదుపరి వీడియోలో మనం ఈ సెలెక్టర్ స్విచ్ నుంచి స్పిన్కి మనం మెయిన్ మోటార్ చెక్ చేసి ఆ మోటార్ తర్వాత స్పిన్ కూడా తదుపరి దాంట్లో మనం తెలుసుకుంటాం.